గా మామూలుగా జనరల్ వర్షం పడితే ఎప్పుడు కూడా సూర్యుడు కనిపించడు. కనిపించడు కానీ బట్ ఒక మేము మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆ టైంలో సూర్యుడు ఎక్కడికి పోయేవారు ఎక్కడిపోయారా వారం రోజు నుంచి వర్షాలు పడి నాకు పంపిస్తూ ఉంటారు. నేను ప్రపంచంలో ఎక్కడున్నా ఫస్ట్ లో చాలా అఫెండ్ అయ్యాను తెలుసా నేను. అంటే నేను ఎంత జనాలు ఒక సినిమా రాజమౌళి గారు ఎంత కష్టపడి చేస్తే దాన్ని మీమ్స్ చేసి వెక్కిరిస్తారు అని. బట్ కాకపోతే గుర్తుపెట్టుకోవడం అనేది గ్రేట్ థింగ్ కదా. ఇప్పటికి దాని గొప్పదనం తర్వాత అర్థమైంది. తర్వాత మారిపోయాను అనమాట. నాకు బట్ అది రాజమౌళి గారితో మరి అప్పట్లో ఛత్రపతి అప్పటికే చాలా మందికి ఒక ఐడియా ఉంది, హీఈస్ నాట్ ఓన్లీ ద ఆర్డినరీ డైరెక్టర్, ఏదో ఒక 4-5 సినిమాలు చేసి వెళ్ళిపోయే డైరెక్టర్ కదని చెప్పి. నౌ హీఈస్ ఇన్ టు ద వరల్డ్ సినిమా యాక్చువల్గా. ఒక ఆల్మోస్ట్ ఆస్కార్ దాకా ఆల్మోస్ట్ కాదు, ఆస్కార్ కూడా తీసుకొచ్చారు. ఆస్కార్ వచ్చింది కదా. మరి ఎలా అనిపిస్తుంది ఆయన గ్రోత్? అప్పుడు అనిపించేది మీకు? అంటే సినిమాలు చూసిన మాకే అనిపించేది కదా, మీరు ఆయనతో వర్క్ చేశారు కదా పర్సనల్గా. అంటే అదృష్టం దురదృష్టం నాకు తెలీదు. నాకున్న ఆ సినిమా వరకు ఉన్న ఎక్స్పీరియన్స్కి ఏంటంటే ఐ రియల్లీ లవ్ ద ఫిలిం. ఆయన హీ మేడ్ మీ లుక్ ఒక సూర్యుడికి తల్లిగా. అప్పటిదాకా నేను చేసినవన్నీ కొంచెం యాంకరింగ్, కస్తూరి ఇవన్నీ, కానీ ఒక వెరీ అంటే బియాండ్ ఎనీథింగ్. ఆయన నాకు బ్లైండ్ క్యారెక్టర్ అని చెప్తే నేను అనుకున్నాను, నేను బ్లైండ్ అసలు మనిషి ఎదుర్కొంటేనే సగం కళ్ళు కనిపించావు మనకి, టోటల్ బ్లైండ్ ఎట్లా చేస్తామని. బట్ ఐ ఆల్మోస్ట్ థాట్ దట్ హీఈస్ సంథింగ్. అంటే ఆయన ఈరోజు ఇంత అవడానికి అప్పుడు మాకు అనిపించేది మై గాడ్ హీస్ సంథింగ్ అట్లా. ఛత్రపతి వాజ్ లైక్ ఓన్లీ హిజ్ ఇది. ఈరోజు ఐ ఫీల్ దట్ ప్రివిలేజ్ టు వర్క్ విత్ హిమ్ రాజమౌళి గారు. మళ్ళీ ఎప్పుడు చేస్తాం వర్క్ తెలియదు కానీ వచ్చింది అవకాశం వచ్చినప్పుడు. నాకు కుదరకపోవడం 2-3 సినిమాలకి వచ్చింది, బాహుబలి కాదు, ఆ తర్వాత నుంచి కాదు. బట్ నేను సగం ఇక్కడ ఉండడం, సగం ఆ టైంలో యుఎస్లో ఉండడం వల్ల కొన్ని ఆపర్చునిటీస్ వెళ్ళిపోయాయి. బట్ రాజమౌళి గారు ఆల్వేస్ హీ వాజ్ పర్టిక్యులర్ మెమరీ టు షేర్ విత్ దట్. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్గా మీరు ఒక సెట్కి వెళ్ళారంటే మీకు ఒక కాస్ట్యూమ్ ఇస్తారు, మీ క్యారెక్టర్ ఇదని చెప్తారు. నేను వెళ్ళగానే నాకు అన్నీ ఇట్లా చిరిగిపోయిన బట్టలు అలా సారీ ఇవ్వలేదు, నాకు మామూలుగా ఒక ఇది ఇచ్చి ఇది వేసుకుని రా అన్నారు. నేను కట్టుకున్న సార్ చక్కగా స్టిఫ్గా అని ఇలా చూసి అన్నారు, ఎవరు ఇచ్చారు అనిత మీకు ఇది అంటే కాస్ట్యూమ్స్ వాళ్ళు ఇచ్చారు అంటే వాళ్ళని పిలిచి క్యాకిలేశారు. అంటే ఆ సీన్ పర్ఫామ్ చేస్తుంటే చక్కగా ఇలాగా క్రిస్ప్గా న్యాచురా ఏమనుకున్నారు, షార్ట్ ఆపేసేస్తారు. భూత్ బంగ్లా అని ఒకటి ఉంటుంది ఇక్కడ తెలుసు కదా, అక్కడ జరిగిన ఛత్రపతి. అక్కడ కూలీ వాళ్ళు పనులు చేసుకుంటున్నారు, బిల్డింగ్ ఏదో కన్స్ట్రక్ట్ అవుతుంటే ఒక ఆవిడ తల మీద పెట్టుకుని వెళ్తుంటే ఆవిడ పిలిచి ఏదో మాట్లాడారు. మొత్తానికి కాస్ట్యూమ్స్ ఆయన వచ్చి అమ్మ అక్కడ హట్లోకి వెళ్ళి మళ్ళీ డ్రెస్ మార్చుకుందాం. అదేంటి అంటే లేదు లోపల తీసుకెళ్తే ఆవిడ బట్టలు నాకు ఇచ్చారు. భయ్యా నేను కట్టుకోవడం ఏంటి అన్న అంటే లేదు సార్ కట్టుకోమన్నారు. నాకు ఎలా అంటే ఐ నెవర్ సెడ్ నో వెన్ ఇట్ కమ్స్ టు వర్క్. మిగతా అప్పుడు చాలా టాంట్రమ్స్, నాకు ఇది ఇంతే అనమాట, ఇలాగే ఉండాలి నాకు. అలాంటిది ఎందుకన్నారు, చెమట సమ్మర్ అది పాపం వాళ్ళు పనులు చేసుకుంటున్నారు కదా, ఇట్స్ క్వైట్ ఆబ్వియస్. ఆ బ్లౌజ్ అంతా చిరిగిపోయి, చీర కూడా ఇలాగా అతుకులు. మీరు అది చూస్తే ఆవిడ బట్టలు అవి, ఆవిడెవరో. ఇంకా నేను కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చేస్తున్నాయి. అండ్ ఐ వాజ్ లైక్ అ క్లాస్ యాంకర్ టైప్ అనమాట. అప్పుడు అన్ని వెస్టర్న్ వేర్ అలా ఉండేది. సరే ఆయన చెప్పారు అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. దెన్ హీ టోల్డ్ మీ పక్కకు తీసుకెళ్ళి, ఐ నో యూ విల్ హేట్ మీ ఫర్ దిస్, యు ఆర్ రైట్ నౌ హేటింగ్ మీ ఫర్ దిస్, ఇలా వాసన వచ్చే బట్టలు వేసుకోమన్నాను. కానీ ఒక ఆర్టిస్ట్కి ఆ క్యారెక్టరు, ఆ మనిషి నేను అవ్వాలి అంటే యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద స్కిన్ ఆఫ్ దట్ పర్సన్. టోన్ ఆఫ్ ద పర్సన్ రావాలి యాక్చువల్లీ, మొత్తం టోటల్ కంప్లీట్ గా. లేదంటే రాదని మీరు అన్నారు కదా, అబ్జార్బ్ అవ్వాలని చెప్పేసి. సో హీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద డైరెక్టర్ యాజ్ ఎ పర్సన్. హీ సెడ్ అంటే చాలా మంది చాలా చెప్తూ ఉంటారు తారక్, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి మనం నేర్చుకుంటూ ఉంటాం. కొన్ని మనకి అలా ఒక ఇంపాక్ట్ ఉండిపోతాయి. నేను ఒక ఆర్టిస్ట్గా గ్రో అవ్వడానికి కారణం వన్ ఆఫ్ ద రీజన్ ఆయన కూడా ఇలా కూడా నేను చేయగలను. ఎవ్వరూ బిలీవ్ చేయలేదు. ఆయనతో అన్నారట అసలు అమ్మాయిని ఎలా పెడుతున్నారండి, అమ్మాయి కొంచెం ఆ యంగ్, నాకు ఒక ఫ్లిక్ గిక్ ఉండేది ఇలాగా హెయిర్ అంటే. ఆయన ఎంత నన్ను ఒక రా పర్సన్ ని తీసుకెళ్లి సంబంధం లేని వాళ్ళతో చేయించగలిగారు అంటే హీ ఈజ్ ద పర్సన్, దట్ ఈస్ ద విజనరీ. సో అందుకే డైరెక్టర్ విజనరీ అంటే గ్రేట్ విజన్ హీ హ్యాడ్. లేదంటే నేను చేయడమే ఏంటి, ఇప్పటికీ జనాలు సూర్యుడు అని మీకు
ఇప్పటికీ బయటికి వెళ్తే ఆఖరికి ఎయిర్పోర్ట్లో కూడా పిలుస్తూ ఉంటారు నన్ను. అట్లా కొంచెం ఎంబారసింగ్ ఉన్న ప్రౌడ్ ఫీలింగ్. అంటే అన్నేళ్ల క్రితం నా పెళ్ళై 19 ఏళ్ళు, జూన్ 2005లో నా పెళ్ళయింది. ఆ సినిమా చేసింది నేను మే జూన్లో. పెళ్ళికి ముందే కదా, పెళ్ళికి 1 వీక్ 10 days ముందే కదా. పసుపు వేసుకుని కూడా వెళ్ళాను నేను. అంటే ఇంకా మధ్యలో కూడా 2 షార్ట్స్ మర్చిపోయామని చెప్పి తీసుకెళ్ళి చేయించారు. పెళ్లి కూతురు చేసిన తర్వాత కూడా డబ్బింగ్ కూడా నా పెళ్ళైన 2 రోజులకి మా ఆయన వెళ్ళిపోయారు, నేను ఆగి చెప్పేసి వెళ్ళాను. ఆయనే చెప్పించారు. మరి చూసుకుంటే అనిపించలేదా? నిజం చెప్పాలంటే పెళ్ళైన తర్వాత కొత్తగా ఫస్ట్ అలాంటి సినిమా చూసుకున్నా నేను చూడలేదు, అదే చెప్తున్నా. చాలా ఏళ్ల వరకు ఛత్రపతి చూడలేదు. నాకు ధైర్యం చాలా, ఎందుకంటే ఐ వాజ్ నెవర్ కాన్ఫిడెంట్. 9కో ఎప్పుడో చూసా, 10కి చూసా. 2010లో చూసారు సినిమా అప్పుడెప్పుడు. ఓకే, ఎలా అనిపించింది మరి ఫస్ట్ టైం చూసుకున్నప్పుడు? భయం వేసింది నాకు. చూసుకున్న తర్వాత భయం వేసింది, సినిమా భయం వేసింది. సీన్ చూసిన తర్వాత ఏమనిపించింది? నాకు ఇప్పటిదాకా తెలీదు ఆ ఎమోషన్ ఏంటో, ఎలా అనిపించింది అనేది నాకు తెలియదు. బట్ ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్ అంతే. అయితే మీరు చాలా సినిమాల్లో చేశారు, అదే కాకుండా మీరు అడపదడప చేస్తున్నారు. ఆల్మోస్ట్ 100 నియర్ అబౌట్ 100 మూవీస్ చేశారు కదా. బట్ కొన్ని సినిమాల్లో మీరు యాంకరింగ్ చేశారు, మళ్ళీ యాంకర్గా. రాజా సినిమాలో కానీ, తర్వాత నువ్వే కావాలి వాజ్ ద ఫస్ట్, నువ్వే కావాలి, రాజా సినిమా, ఆనందం వాజ్ ద సెకండ్, రాజా వాజ్ ద థర్డ్, మన్మధుడు వాజ్ ద ఫోర్త్. తర్వాత ఇంకొక సినిమా శ్రీకాంత్ ఏదో. ఈ 5 సినిమాల్లో కూడా మళ్ళీ యాంకరింగ్. అది లక్కీ మాస్కెట్ అని పెట్టారు నన్ను, నువ్వు చేస్తే సినిమా ఆడేస్తుంది. అది దాని నుంచి బయటికి రావడానికి కొంచెం టైం పట్టింది నాకు. గుడ్ దట్ యాక్టర్ అయిపోయాను కాబట్టి ఎవరు అడగలేదు, బట్ అలాగే పెట్టారు అన్ని. అదే మరి ఇప్పుడు అంటే బయట యాంకరింగ్ చేయడం వేరు, మళ్ళీ సినిమాలో యాక్షన్ కట్ అన్నప్పుడు యాంకరింగ్ చేయడం వేరు కదా. ఎలా అనిపించింది? ఎవరైనా కొత్తగా అనిపించిందా? యాంకరింగ్ కూడా యాక్ట్ ఎలా చేస్తారబ్బా, కట్టను కానీ. ఎందుకంటే ఇది ఓకే, ఇంటరాక్టివ్ షోస్ ఆర్ ఓకే, యూ కెన్ ఆల్వేస్ కట్. బట్ ఒక ఫ్లోలో చేసేది మళ్ళీ ఆపాలి, ఆపిన తర్వాత మళ్ళీ యాక్షన్ అనగానే యాంకరింగ్ చేయాలి. కానీ తారక్ నాకు ఇప్పుడు ఎంత అదృష్టం అంటే, అది ఒక రాజా సినిమా, సౌందర్య గారి కాంబినేషన్, మళ్ళీ ఆవిడతో వర్క్ ఎప్పుడు చేయలేదు. మన్మధుడు కానీ ఇంకో సినిమా కానీ, ఆ చిన్న బిట్కి ఉన్న రికగ్నిషన్ ఇప్పుడు ఇప్పటికీ ఉంటుంది. అవును, బ్యూటిఫుల్ థింగ్, రైట్? మరి త్రివిక్రమ్ గారితో కూడా చేశారు కదా కంటిన్యూగా. నువ్వే కావాలి, మీరు చెప్పిన సినిమాలన్నీ ఆల్మోస్ట్ చేశారు. నువ్వే త్రివిక్రమ్ గారి డెబ్యూ ఫిల్మ్ చేశారు. మన్మధుడు ఇవన్నీ రైటింగ్ ఆయనే కదా యాక్చువల్గా. నువ్వే కావాలి కూడా ఆయన. అదే అంటున్నాను యాక్చువల్గా. మరి ఇన్ని సినిమాలు కంటిన్యూగా ఆయనతో చేశారు కదా, ఎలా ఉండేది ఆయనతోటి? మొన్న నేను 20 ఏళ్ల తర్వాత నువ్వే తర్వాత అంటే కలిసాం చాలాసార్లు, చాలా ఏమంటారు ప్రమోషన్స్ దానికి. కానీ ఆయన్ని మళ్ళీ అంతసేపు మాట్లాడింది ఇదే ఆఫ్టర్ నువ్వే కావాలి. బట్ అంటే ఇది పెద్ద ఎగ్జాజరేట్ చేసినట్టు ఉంటుందేమో, ఇది ఓవర్ యాక్షన్ చేస్తుంది అనితా చౌదరి. ఆయన వచ్చారు, ఆయన వచ్చి నా దగ్గరకు వచ్చి ఆయన చెప్తున్నారు, ఏంటి అనిత గారు ఇట్లాగే ఉంటారా అప్పటి నుంచి, ద సేమ్ ఓల్డ్ బ్యూటిఫుల్ అనిత, నన్ను ఏమన్నా మాట్లాడడానికి అవకాశం ఇస్తారా అంటే, నో ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ దట్, వాట్ డూ యూ ఈట్, నువ్వు నాకు చెప్పాలా రీజన్ అంటే. అన్న అంతేగాని మనం ఇంకా సినిమా చేయలేదు, నా సినిమాలో చేయలేదు, ఏమి లేదా మీకోటి ఇది అడుగుతానని ఇంత మంచి నాకు ముందే ఇలాగా. శ్రేయా నేను ఇద్దరు అయితే అసలు ఇలా, హీ రిమైన్స్ ద సేమ్ అండి. మేబీ టుడే గడ్డం పెంచాయన మాటల మాదిరి కూడా ఒక పెద్ద గురూజీ అయి ఉంటారు కానీ, బట్ యా ద అవుటర్ ఇదంతా సేమ్. బట్